సీఎం రేవంత్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. సీఎం భూదాహానికి విశ్వవిద్యాలయాలు కూడా బలవుతున్నాయని మండిపడ్డారు. అంతేకాదు ప్రధాని కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలిపారు. రేవంత్ రెడ్డిని తక్షణమే సీఎంగా తొలగించాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ భూముల అక్రమాంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కావాలని కలలు అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశం పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, దేశభక్తి ఉన్నా, జాతీయ పక్షి అయిన నెమల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ నుండి తొలగించాల్సిందిగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన సర్వే చేయించుకొని కన్నేసినటువంటి భూములన్నింటినీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుర్చీలో కూర్చొని మరీ వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నాం. మొన్నటిదానిక హైడ్రా, మూసి, లగచర్ల, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని పేద ప్రజల భూములను, ప్రభుత్వ భూములను గుంజుకునేటువంటి ప్రయత్నం చేయగా ప్రజలు ఏ రకంగా తిరగబడ్డారో మనం చూసినాం. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ భూములను అమ్ముకుంటాడు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి ఉద్ధర ముచ్చట్లు చెప్పాడు. కానీ చూస్తే ఇప్పుడు ఏం జరుగుతున్నది, 2000 పాఠశాలలు, విద్యాలయాలను ఆల్రెడీ మూసేసిండు. ఇప్పుడు ఏకంగా విశ్వవిద్యాలయాలను అమ్మేసాడు, కుట్ర చేస్తాడు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన హెచ్సియులో ఫుట్బాల్ ఆడిండు. కానీ ఇప్పుడు ఆ హెచ్సియునే ఫుట్బాల్ ఆడే విధంగా ఈయన చర్యలు ఉంటున్నాయి. హెచ్సియు భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. యూనివర్సిటీ భూములు జాతీయ సంపద. ఎందుకంటే దేశ భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి కర్మాగారాలు విశ్వవిద్యాలయాలు, అనేక మంది మేధావులను, బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాల యొక్క భూములను, ఆ జాతీయ సంపదను కొల్లగొట్టాలని, వాటిని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తుంటే స్వయంగా సాక్షాత్తు ఆ జాతీయ పక్షి అయినటువంటి నెమలి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ కార్యాలయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నారో అదే బాటలో మహ్మద్ నజీర్ కూడా అడుగులు వేస్తున్నారని తెలిపారు. అంబుజాన్ ఈ ఇస్లామియా స్కూల్ని సందర్శించామని, అక్కడ స్టాఫ్, విద్యార్థులు స్కూల్లో మిడ్ డే మీల్స్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. కార్పొరేషన్లో ఎటువంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమస్యలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అవన్నీ మీరు నజీర్ గారి దగ్గరికి కానీ నా దగ్గర కానీ తీసుకొస్తే ఒక పక్కా ప్రణాళికతో 1 by 1 చేసుకుంటూ వస్తాం. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. నాకు శని ఆదివారాలు మాత్రమే సెలవు దొరుకుతుంది. మండే టు ఫ్రైడే ఢిల్లీలో ఉండాలి. 7 నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎంతో మంది స్పీచ్లు మన కాలేజీలకు రమ్మని అడుగుతారు, ప్రారంభోత్సవాలకు అడుగుతారు. ఇవన్నీ ఉన్న టైంని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం మీద పెడతా ఉన్నాం. నేనే అన్ని దగ్గరికి వచ్చి తెలుసుకునే కన్నా కూడా మీ అందరినీ మీరు కొద్దిగా వచ్చి మాకు ఇవి కావాలంటే దాన్ని ఎలా చేయగలం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తాం. నేను కానీ నజీర్ గారు కానీ ఒక ప్లాన్ ప్రకారం దయచేసి అందరూ సహకరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ 5 సంవత్సరాలు మీకు ఊహించినంత అభివృద్ధి చేయించుకుంటారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ స్టేడియంలో తెలంగాణ మాజీ హోంమంత్రి మహ్మద్ అలీ నివాసంకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. రంజాన్ పండుగ సందర్భంగా మహ్మద్ అలీ ఇంటికి వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం మహ్మద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లో విషాదం చోటు చేసుకుంది. ఆళ్లపాడుకు చెందిన పఠాన్ యూసఫ్ ప్రమాదవశాత్తు చెరువులో జారి పడిపోయాడు. కొడుకును రక్షించబోయి తండ్రి కరీముల్లా కూడా చెరువులో పడి మునిగిపోయాడు. ఈ ఘటనలో తండ్రి, కొడుకులు మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రంజాన్ పండుగ పూట ఈ విషాద సంఘటనతో గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్లపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సిరి రైస్ మిల్లులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారని సమాచారం రావడంతో దాడులు చేశారు. అనంతరం మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి అమ్మినా సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తెనాలికి చెందిన 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చనిపోయిన వారిలో 3 నెలల పసి బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలైన మరో 3 చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తెనాలి నుంచి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో దారుణం జరిగింది. కట్టుకున్నవాడే ఆ అమాయకురాలి పట్ల కాల ఎముడయ్యాడు. తెరాటి గూడెంలో మద్యానికి బానిసై భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఒక భర్త. ప్రతిరోజు తాగి వస్తున్నాడని భర్త కిరణ్తో భార్య అరుణ గొడవపడింది. అంతే, తనలో వాగ్వాదానికి దిగుతావా అంటూ అరుణను గొడ్డలితో నరికి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగను జరుపుకున్నారు. మైనారిటీల పెద్ద పండుగ రంజాన్ అని ఎమ్మెల్యే తెలిపారు. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేస్తారని తెలిపారు. తిరుమలలో 30 సంవత్సరాల నుండి రైల్వే ఈద్గా మైదానం పోరాటం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైల్వే జోన్ తొలగించేందుకు నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈద్ ముబారక్. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ఒక నెల రోజులు రంజాన్ మాసంలో కఠోర దీక్ష చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాలతో ఉండాలని మాసం రోజులు ఇంటిల్లి పాది కుటుంబ సమేతంగా ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ మసీదుల్లో నమాజ్ చేసుకుంటూ ఒక ఆనవాయితీగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండుగ చేసుకునే సమయం రంజాన్ మాసం. ఇటువంటి రంజాన్ మాసంలో మన అల్లా సూచించిన సూచనలు క్రమశిక్షణ, దానగుణం, శక్తి, భక్తిభావం కలయిక ఈ యొక్క రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో అల్లా దయ అందరిపైన ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల్లో ముస్లింలు చూసిన ఆదర అభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఎల్లప్పుడూ ఏది జరిగినా ముస్లింలకు అండగా తోడుగా ఉంటాననేసి మరొకసారి తెలియజేస్తూ ఈ ఈద్గా మైదానం కూడా ఇందాక చెప్పడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ఇది రైల్వే జోన్లో కొంత కలిసి ఉంది. రైల్వే వాళ్ళు మాది అని అంటున్నారు. దేనికి ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని ఏవి అనుకూలంగా చేసే విధంగా ప్రయత్నిస్తామనేసి కూడా ఈ ఈద్గాకు మైనార్టీ సోదరులకు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చెన్నపాలెం కాకర్ల కళ్యాణ మండపంలో జన సైనికులు సమావేశం నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజుపై తప్పుడు కథనాలు రాస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. జనసేన పార్టీపై అక్కసుతోనే వైసీపీ బ్లూ మీడియా తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తుందన్నారు. ఈ కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జన సైనికులు తెలిపారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సేకరించి అలాగే చేసిన ఒక బియ్యాన్ని ఇన్ఛార్జ్ అమ్మేసుకున్నాడని అనేది తప్పుడు కథనమని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామని జన సైనికులు తెలిపారు. మన అవినీతి పునాది మీద పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్మలుగా మొలిసినటువంటి సాక్షి మీడియా అవనివ్వండి, ఎన్టీవీ అవనివ్వండి, ఈ మీడియాను అడ్డు పెట్టుకొని మీరు జనసేన పార్టీ మీద అలాగే గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ మీద విష ప్రచారం చేయడం దాన్ని ఖండించడానికి మేమందరం మీ ముందుకు వచ్చాం. మేము వరద బాధితుల సహాయార్థం ఎంతో కష్టపడి జేబులో డబ్బు తీసి ఖర్చు పెట్టి పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేస్తామండి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా వరద బాధితుల కోసం ₹1 పేపర్లో ప్రకటించి జేబుల్లో దాచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయే రకం మేము కాదు. మా మీద బురద జలాలని చూసి అన్నదమ్ములా కలిసిన్న మా మధ్య మీరు ఏ విధమైన గొడవ సృష్టించేసి మమ్మల్ని విడగొట్టి జనసేన పార్టీని తక్కువ చేసి చూపుదామని మీ ఆలోచనల్ని ఎప్పటికీ ఏ రోజున కూడా సహించలేము. దాన్ని ఖండించడానికి మేము ఎప్పుడు ఎదురు నిలబడతామని చెప్పి చాలా గట్టిగా మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టామండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన పార్టీ గోపాలపురం నాయకుడు దొడ్డిగర్ల సువర్ణరాజు గారు అవినీతి చేశారు. పేద ప్రజలకి దగ్గర నుంచి బియ్యం పోజేసి వరద బాధితులకు ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా అమ్ముకుని సొమ్ము చేసుకుని అది వాడుకున్నాడని చెప్పేసి ఈ బ్లూ మీడియా ప్రసారం చేస్తుంది. అది 100కి 100% అవాస్తవం అండి. ఎందుకంటే బియ్యం ఎవరి దగ్గర కూడా రేషన్ షాపుల దగ్గర దొంగిలించి తెచ్చినవి కాదు, లేకపోతే ఉన్నతమైన వ్యక్తుల దగ్గర తీసుకుని రైస్ పోజేసి మనం విజయవాడ పట్టుకెళ్ళి ఈ రైస్ కొంత కరెక్ట్ చేసి మనం ఇస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు ఇన్ఛార్జి సుమన్రాజు గారితో సహా అందరూ కలిపి పోజేత్తం బాగుంటుందని చెప్పేసి బియ్యం కలెక్ట్ చేయడం జరిగింది. వరదల బాధితులను బియ్యం ఇక అక్కడ ఎక్కువైనవి. ఆ బియ్యం మరీ పట్టుకెళ్ళినా వాళ్ళకి అంత ఉపయోగం కాదు. అది ఏదైనా చేసి ఆ బియ్యాన్ని మార్పు చేసి క్యాష్ రూపంలో పట్టుకెళ్ళి సీఎం సహాయ నిధికి మన సీఎం పట్టుకెళ్ళి ఆయన ద్వారాగా చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇద్దామని చెప్పేసి మన అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ అమౌంట్ బియ్యం అమ్మిన డబ్బులు 40 టన్నుల చిల్లరకి 10,60,000 చిల్లర క్యాష్ కూడా రావడం జరిగింది. అది దొడ్డిగారు సువర్ణరాజు గారు అకౌంట్లో ఆ భద్రపరచడం జరిగింది. ఆ అమౌంట్ ఎక్కడ కూడా ఏ రూపాయి కూడా పోలేదు. ఆ అమౌంట్ ఏంటంటే సీఎం నిధికి పట్టుకెళ్ళి ఇద్దాం కళ్యాణ్ గారి ద్వారాగానని చెప్పేసి అందరూ అనుకుని దానికి కొంచెం టైం లేట్ అయింది. ఈ లేట్ అయిన కారణంగా మనకి బురద జల్లాలని చెప్పి సాక్షి మీడియా అలాగే ఎన్టీవీలోనూ ఏ రకంగా బురద జల్లాలు వెళ్ళినాయి, ఏ రకంగా తగులు పెట్టాలి, ఈ రెండో గ్రూపు ఉంది. ఆ రెండో గ్రూప్ వాళ్ళు మాకు చెప్పడం జరిగిందని అంటున్నారు. ఎవరు చెప్పారు? రెండో గ్రూప్ అనేది గోపాలపురం నియోజకవర్గంలో లేదు, అంతా ఒకే గ్రూపు. ఈ గ్రూప్ అంతా కూడా అనుకుని చేసిందే ఇది. ఈ డబ్బులు అయితే ఏ రోజైనా సరే పట్టుకెళ్ళి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. దానికి కొంత కాలయాపన జరుగుతూ వాస్తవమే కాదని అంటలా. ఆ అమౌంట్ అయితే ఏ రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదు, ఎవడో స్వాహా చేయలేదు, ఎవరో మింగలేదు అని మేము చెప్తున్నాం. వికారాబాద్ జిల్లా హనుమాన్ గండి తాండాలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న ఇళ్లను టార్గెట్ చేశారు. మేడపై ఉన్నారని తెలిసి వాళ్ళ తలుపులకు ఉన్న తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం ఇంట్లోకి వచ్చి చూస్తే వస్తువులు చిందరబందరగా పడేస్తున్నాయి. అది గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాండాకు చెందిన 3వ శ్రీనివాస్ ఇంట్లో 9 తులాల బంగారం, 1/2 కిలో వెండి, 60,000 రూపాయల నగదు అలాగే 4 గల్ల బిడ్డీలు దోచుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీరువాలకెళ్ళి 9 తులాల బంగారం, 60,000 డబ్బులు, 4 గొల్లబుడ్డులు, మళ్ళీ ఏమో 1/2 కిలో ఎండి
అన్ని పూజ సామాన్లు ఉండే సార్. పైన అనుకున్నాం సార్ మేము. ఏం సప్పుడు కాలేదు, కుక్క మొరక్కుంది కానీ మేము లేచి మేకలక్క చూస్తున్నాం సార్. కానీ ఇక్కడ ఇల్లు ఇంకా చూడలేము సార్, మేము తలుపు అయితే చూడలేము. 3 నుంచి 4 గంటలకి మేము కుక్క మొరిగింది. 2 నుంచి 3 గంటలకు ఒక్కసారి లేచి నేను మేకలు చూసేసి మళ్ళీ అనుకున్నాం. మళ్ళీ కుక్క మొరక్కుంది కదా, ఇంకా ఏమైందని మళ్ళీ మేము ఎప్పటికీ మేకలే చూస్తాం సార్. ఇక ఎప్పుడైనా ఇట్లా జరిగిందంటే ఇంట్లో చూస్తే వాళ్ళం సార్. ఎప్పుడు చిన్న జిరాక్స్ షాప్ నిర్వాహకుడు 36.13 లక్షల రూపాయలు జీఎస్టీ చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరులో చోటు చేసుకుంది. అది చూసి ఆందోళనకు చెందిన బాధితుడు అధికారులను సంప్రదించారు. బరనికం గ్రామానికి చెందిన ఏ హరికృష్ణ అదే మండలంలోని వెంకటాపురంలో జిరాక్స్ షాప్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆయనకు ఒంగోలు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం నుంచి ఒక నోటీస్ వచ్చింది. అందులో మీరు ఒంగోలులో నడిపిన హనుమాన్ ట్రేడర్స్కు సంబంధించి 36.19 లక్షల రూపాయల జీఎస్టీ బకాయిలున్నాయని తెలిసిందే. అయితే తక్షణం చెల్లించకపోతే మీ పేరు మీదున్న 15 సెంట్ల స్థలాన్ని బహిరంగంగా వేలం వేస్తామని చెప్పారు. కంగుతిన్న బాధితుడు శ్రీకాకుళంలోని పన్నుల శాఖ కార్యాలయ అధికారులకు విషయం చెప్పారు. హరికృష్ణ పేరు మీద ఒంగోలులో 2018లో తుక్కు వ్యాపారం చేసేందుకు హనుమాన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేశారని, దాన్ని 2019లో మూసివేశారని అధికారులు గుర్తించారు. బాధితుడు 2008 నుంచి 2015 వరకు ఒంగోలులోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో చిరుద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలుసుకుని అప్పుడు ఆయన నుంచి తీసుకున్న వివరాలతో వ్యాపార సంస్థను నెలకొల్పి ఉద్దేశపూర్వకంగానే పన్ను ఎగ్గొట్టారని భావిస్తున్నారు. విషయం ఒంగోలు పన్నుల శాఖ అధికారులకు తెలియజేశారు. అయితే విచారణ చేపట్టామని జిల్లా సహాయ కమిషనర్ రాణి మోహన్ తెలిపారు. హెచ్సియు వివాదంపై తెలంగాణ ప్రభుత్వ తీరును ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను అమ్మేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. రాహుల్ గాంధీజీ, what the hell is going on in Telangana with Hyderabad University 400 acres? More than 1 lakh crore worth of property. Why your Ravant Reddy government and yourself selling the youth of the future? Thousands of students have been graduated. One of the most precious property. What happened to your Mohabbat ka dukan? You promised the youth the future in your Bharat Jodo Yatra. Who will believe you? If you are selling this to Adani, taking the future and beating them up on Eid Mubarak Day? Young girls, boys being arrested, thrown in. Is that all you care about, is how much money he is giving you? Please, stop immediately, within 72 hours. Otherwise, I will have to file public interest litigation to protect the youth of India, especially the youth of Telugu people who are studying in universities, who are fighting. And you are brutally, your police, your Ravant Reddy government is brutally beating them up. Destroyed Telangana. We will collapse your government if you don't take this plan back. Remember, I stopped the steel plant sale. I stopped the lands of Kamareddy farmers. It doesn't matter which government. You cannot. ఉత్తరప్రదేశ్ అలహాబాద్లోని ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి హాస్టల్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థి రాహుల్ మధాలా చైతన్యగా గుర్తించారు. పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. సంఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే పరీక్షల్లో ఫెయిల్ కావడంతో నిరాశతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇన్స్టిట్యూట్ విచారణకు ఆదేశించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. రాహుల్ హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన రాహుల్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో 2-3 రోజుల్లోగా రాహుల్ తీవ్ర ఆవేదనగా ఉన్నట్లు తోటి విద్యార్థులు కూడా తెలుపుతున్నారు.
కుమారుడి ఆత్మహత్య విషయం తెలుసుకున్న రాహుల్ తల్లిదండ్రులు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. రాహుల్ నుంచి మెసేజ్ వచ్చిందని, తమ్ముడిని తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని అందులో రాశాడని రాహుల్ తల్లి స్వర్ణలత తెలిపారు. ఆ మెసేజ్ చూసిన వెంటనే భయంతో ఫోన్ చేశానని, కానీ ఫోన్ ఆఫ్లో ఉందని తల్లి తెలిపింది. దీంతో అతడి స్నేహితుడికి ఫోన్ చేశానని, అతడు కనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళాడని, ఆ తర్వాత ఫోన్ కట్ చేశాడని చెప్పారు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రాహుల్ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు చెప్పాడని వారు స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వినియోగించే అత్యంత ఖరీదైన లిమినోజిన్ కారు అగ్ని ప్రమాదంలో కాలిపోవడం తీవ్ర కలకలం రేపింది. మాస్కోలో చోటు చేసుకున్న ఈ ఘటన అధ్యక్షుడి భద్రతపై పలు అనుమానాలను కలిగిస్తోంది. పుతిన్పై హత్యా ప్రయత్నం జరిగిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ప్రపంచ దేశాధినేతలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మాస్కోలోని లుంబాంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల తొలుత పేలుడు సంభవించింది. ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే అరస్ లిమోజిన్ కారు మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ ఇంజిన్ నుంచి వచ్చిన మంటలు కారు మొత్తానికి వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ దృశ్యాలన్నీ అక్కడ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. దర్శల్ ఫన్నవ్ చూస్తూనే ఉండండి BRK న్యూస్.